మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి. తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం లలిత భాస్కర్. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకు తెలిసేది ఎందరికీ. 70 ఏళ్ల వయసులో 7 పుస్తకాలు ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి భాస్కర్ ఈరోజు నాకు నవ యువకుడుగా కనిపిస్తున్నాడు. అతనిలో ఇప్పటికీ ఉత్సాహం రెక్కలు వేస్తున్నది. అందులో కూడా సందేహమైనటువంటి మీరు ఇదివరకు విన్నారు, కుచేరుడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు ఏదో అడగాలని. ఆ కృష్ణుడు ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఆతిథ్యానికి ఒప్పి తప్పిపోయి అడగడం మర్చిపోయాడు కుచేరుడు. అయినా కృష్ణుడు అనుగ్రహించాడు, అన్ని సంపదలు ఇచ్చాడు. అంటే ఏమీ లేనటువంటి కుచేరునికి అన్ని సంపదలు ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు భాస్కర్ మా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ప్రణయ హృదయాలు అనే పుస్తకానికి ముందు మాట రాయమన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అనేక పుస్తకాలు రాసినటువంటి భాస్కర్ ఒక్క పుస్తకం కూడా రాయనటువంటి నా దగ్గరకు వచ్చి ముందు మాట రాయమన్నాడు. ఎంత అదృష్టంగా! నిజానికి కృష్ణుడే కుచేరుడి దగ్గరకు వచ్చి అనుగ్రహించినట్టుగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే 17 ఏళ్ల వయసు లోపల ఈ పుస్తకాన్ని రాశారు. ఇప్పుడు ప్రచురిస్తున్నారు. 17 ఇయర్స్లో రాసిన పుస్తకాన్ని 70 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఆవిష్కరణ అనేటట్టు జరుగుతున్నది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, భాస్కర్ సాహిత్య అమ్ముల పొదిలో ఇంకెన్నో అస్త్రాలు ఉన్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు రాయబడినటువంటి నవలలు, పాటలు, కథలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సమీప భవిష్యత్తులో పాటల పుస్తకం రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ నవలలో 6 ప్రధాన పాత్రలు ఉంటాయి. అన్నీ మనల్ని ఆకట్టుకుంటాయి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ పుస్తకం లోపల ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పుస్తకం లోపల ఒక్క వాక్యాన్ని కూడా తీసివేయలేదు, ఒక్క మాటను కూడా మనం తీసివేయలేదు. అంత గొప్పగా 17 ఏళ్ల వయసులో ఆయన రాశాడు అంటే దానికి మనకు సాధ్యమవుతుందా? ఆ రోజుల్లో 16 ఏళ్ల వయసు లోపల పిల్లలు ఎట్లా ఉంటారు? 16 ఏళ్లకు నీలో నాలో అభిప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు అన్నట్టుగా ఉంటారు. కానీ ఈయన 17 ఏళ్ల వయసు లోపల కవిత్వం మీద, తర్వాత కథల మీద, సాహిత్యం మీద, సమాజం మీద, ప్రణయం మీద, అన్నిటి మీద ప్రేమతోని ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇందులో పరుగులు, బాధ్యతలు, అనుబంధాలు, ఆనందాలు, సరస సల్లాపాలు, సంవేదనలు, స్నేహం, త్యాగం, సామాజికత, తాత్వికత ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. భాస్కర్ కవి, గాయకుడు, సంగీతకారుడు, బహుభాషావేత్త, అనువాదకుడు. ఇందులో విచిత్రంగా నవరసాలు మనకు కనిపిస్తాయి. శృంగారం ఉంటుంది, కరుణం ఉంటుంది, హాస్యం ఉంటుంది, కానీ అన్నీ సున్నితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి కోపం రౌద్రాకారం కాలుస్తుంటుంది. కానీ ప్రతి వాక్యం కూడా ఎంత గొప్పగా రాశాడు. ఇంత గొప్పగా ఎలా రాయగలిగాడు ఆ రోజు లోపల అంటే, అప్పటికే ఆయన ఊరి లోపల ఉన్న లైబ్రరీలోని పుస్తకాలను చదివేశాడు. అంటే పుస్తక అధ్యయనం ద్వారా మంచి రచన చేస్తాము అనడానికి ఇది నిదర్శనము. ముఖ్యంగా కవిత్వం అంటే ఏంటి? అనిర్వచనీయం కవిత్వం. ప్రేమ అనేది అనిర్వచనీయం, స్పష్టంగా మనం చెప్పలేము. కానీ ఈ పుస్తకం లోపల కవిత్వం గురించి, ప్రకృతి గురించి, ప్రేమ గురించి మనకు
లీలగా ఆ నిర్వచనాలు అనేటటువంటివి మనకు గోచరిస్తాయి. చిట్ట చివరి చదవడం మొదలుపెట్టినామంటే అయిపోయేదాకా వదిలిపెట్టాము. కనీసం తినడం కూడా మర్చిపోతాము. అంత గొప్పగా ఉంటుంది ఈ పుస్తకం. ఇందులో ఉన్న సంభాషణలు కానీ, వర్ణనలు కానీ, లేకపోతే ఇంకా దేని గురించైనా నేను మీకు ఏమాత్రం చెప్పినా దాని యొక్క రుచి ఇప్పుడే చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఈ రుచిని మీరు పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా మీరు చదవాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ భాస్కర్తో అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రతి పని వెరైటీ, రాయడంలో వెరైటీ, ఆవిష్కరణలో వెరైటీ, అధికంలో వెరైటీ. అయితే ఈ వెరైటీ వెనుక అన్నవరం దేవేంద్ర కృషి ఉంది, సాహితీ సొరపతి సభ్యులందరి యొక్క కృషి ఉంది, అభిమానుల యొక్క అండదండలు కూడా ఉన్నాయి. నా యొక్క సహకారం సంపూర్ణంగా వారికి ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.